ticket, please. Thank you, sir. Ticket, please. ఏమిటమ్మా ఇది? టికెట్స్. ఏ క్లాస్ టికెట్స్ తెలుసా? తెలుసు, సెకండ్ క్లాస్ వి. ఇదే కంపార్ట్మెంట్ తెలుసా? తెలుసు, ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ టికెట్స్ తో ఫస్ట్ క్లాస్ లో ట్రావెల్ చేయకూడదు. అది తెలుసు. తెలిసి ఎందుకు ఎక్కావు? లుక్ హియర్, టాక్ ప్రాపర్లీ, అదర్వైజ్ ఐ విల్ రిపోర్ట్ టు యువర్ సుపీరియర్స్. నో అది కాదు మేడం. చూడండి, ట్రైన్ కదిలిపోతుందని తొందరలో ఈ పెట్లో ఎక్కాం. అంతేగాని తెలియక కాదు, తెలిసి తప్పు చేయాలని కాదు. నెక్స్ట్ స్టేషన్ లో దిగి మారిపోతాం. అండర్స్టాండ్? ఓకే, అలాగే. చాలా ధైర్యం ఉన్న అమ్మాయివే. ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఈ రోజుల్లో బతకలేం సార్. ఏమిటి సార్, ఏమైంది? గుండెపోటులా ఉందమ్మా. అమ్మా, సీసారా మాత్రం. అమ్మా, మంచినీళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు పర్వాలేదమ్మా. సమయానికి ఆ మాత్రలు ఇచ్చిన ఆ ప్రాణాలు నిలబెట్టారు. నిజంగా ఆ దేవుడే మిమ్మల్ని నన్ను కాపాడడానికి పంపించి ఉంటాడమ్మా. నిజమే బాబు గారు, ఏదో ఒక మంచి కారణంతోనే మనుషులు కలుపుతాడా దేవుడు. అవునమ్మా. ఇంతకీ మీరెవరు? ఎక్కడికి బయలుదేరారమ్మా? కుమార్, డాడీ ఎంతసేపు డాడీ వచ్చి? ఇప్పుడే బాబు. ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? నాకే, నేను బాగా ఉన్నాను డాడీ. మీరెవరు డాడీ? వీళ్ళ నేను ట్రైన్లో వచ్చేటప్పుడు ఉన్నట్టుండి గుండెపోటు ప్రారంభమైంది. డాడీ నువ్వేం కంగారు పడకు బాబు, ఇప్పుడు బాగానే ఉన్నాను. వీళ్ళు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు. నమస్కారం. నమస్కారం. మీరు మా నాన్నగారిని కాపాడారు. మీ మేలే నడికి మరవలేను. కుమార్, ఈ తల్లి కూతుళ్ల గాథ వింటే శిలలు కూడా ద్రవించిపోతాయి. పక్క ఎస్టేట్ కు బయలుదేరారట. మగదిక్కు లేదు, అందుకని మన ఇంటికి తీసుకొచ్చాను. మంచి పని చేశారు డాడీ. మన పక్క గోపాలపురం ఎస్టేట్ లో వీళ్ళక్క పనిచేసేదట. గోపాలపురం ఎస్టేట్ లోనా? ఆమె పేరు సీత. సీత? అవునండి, మా సీతక్క ఎస్టేట్ ఆఫీస్ లో పనిచేసేది. పాలు నీళ్లకి, మంచి చెడుకి తేడా తెలియనంత అమాయకురాలు. ఎవడో నీచుడు ఆ అమాయకురాల్ని మాటలతో మాయ చేసి ఎలాగో వశపరుచుకొని తాళి కట్టకుండానే తల్లించేశాడు. పక్కకి ఆసుపత్రిలో అబార్షన్ అయి అయిన వాళ్ళెవ్వరూ దగ్గర లేని స్థితిలో అనాథలా మరణించింది. ఆ కబురు వినడంతోనే గుండె నొప్పి ఉన్న మా నాన్నగారు గుండె పగిలి మరణించారు. ఆడదాని బ్రతుకుతో ఆడుకొని వేడుక తీరాక విసిరి పారేసిన ఆ మోసగాడి అంతు చూడాలనే నేను బయలుదేరాను. మా బ్రతుకులకి దిక్కు మొక్కు లేకుండా చేసిన ఆ కసాయి వాడిని కనుక్కోవాలి, వాడి ప్రాణం తీయాలి. అందుకే నేను బయలుదేరాను. మా నాన్నగారి ప్రాణం నిలబెట్టిన మీరు నాకు ప్రాణం లాంటి వాళ్ళు. అందుకే మాటిస్తున్నాను, మీ అక్కకి అన్యాయం చేసి మీ బ్రతుకులను చీకటి పాలు చేసిన ఆ దుర్మార్గుని నేనే పట్టుకుని మిమ్మల్ని నిలబెడతాను. ఇట్స్ మై ప్రామిస్. శృతి గారు, మన హాస్పిటల్లో తీసిన టెస్టుల తాలూకు రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. మీకు హార్ట్ ఆపరేషన్ చేయాలి. కుమార్ బాబు, డాడీని అమెరికా పంపించడం చాలా అవసరం. దాందే ఉంది, స్టేట్స్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. మా కుమార్ని ఓ ఇంటివాణ్ణి చేసి కోడలికి వాడిని ఇంటిని అప్పజెప్పి పెడతాను డాక్టర్. డాడీ, మీ ఆరోగ్యం కంటే నా పెళ్లి ముఖ్యం కాదు. మీరు పూర్తిగా ఆరోగ్యవంతులు అయిన తర్వాతే నా పెళ్లి. డాక్టర్, స్టేట్స్ వెళ్ళడం ఖాయం. వెరీ గుడ్. వెళ్లే ముందు నాకు తెలియజేస్తే అక్కడున్న నా ఫ్రెండ్ కి లెటర్ ఇస్తాను. థ్యాంక్ యూ. రఘుపతి గారు, నేను వస్తానండి. మంచిది డాక్టర్. కుమార్ బాబు,
ఈ రిపోర్ట్స్ మీ దగ్గర ఉంచండి. వస్తాను. డాడీ, నేను వెళ్ళి మన ఇద్దరికి వీసా పాస్పోర్ట్ వ్యవహారాలు చూస్తాను. కుమార్, నువ్వు కూడా వస్తావా? రాకుండా ఎలా ఉండగలను డాడీ? నాకు బ్రతుకునిచ్చిన మీకు ఆపరేషన్ జరుగుతుంటే పక్కన ఉండకుండా ఎలా? నిజమే బాబు. ఒక్క విషయం చెప్పనా, మన ఎస్టేట్ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి. వాళ్ళ మంచి చెడ్డలు, కష్ట సుఖాలు చూసే బాధ్యత మనది. నువ్వు కూడా నాతో వస్తే వాళ్ళని చూసేదెవరు? వాళ్ళ కష్టం వస్తే సహాయం చేసేదెవరు? వాళ్ళకి అన్యాయం జరిగితే ఆదుకునే వాళ్ళు ఎవరు? డాడీ, ఒక్క డాడీ కోసం నువ్వు అక్కడికి రావడం న్యాయమా? వీళ్ళందరి కోసం నువ్వు ఇక్కడ ఉండటం న్యాయమా? చెప్పు బాబు. నిజమే డాడీ, మన మీద ఆధారపడి జీవించే మనుషులను మనమే ఆదరించాలి. వాళ్ళకి అండగా ఉండాలి. వాళ్ళకి మనం అండగా ఉంటే భగవంతుడు ఎప్పుడూ మనకి నేరుగా ఉంటాడు. ఇక్కడే ఉంటాను. వెళ్ళి మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. అమ్మగారు అమ్మగారు పార్వతి అమ్మగారు, ఆ గదిలోకి వెళ్ళకూడదు అమ్మగారు. ఏవే, ఎందుకని? అది చిన్నబాబు గారి గది. ఆయన అనుమతి లేకుండా ఆ గదిలోకి ఎవ్వరెళ్ళే సహించలేరు. అలాగా, ఆ సర్లే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏం గోపి, ఈ ఎస్టేట్ వాతావరణం నీకు ఎలా ఉంది? సార్, మనకి అడ్జస్ట్ అయ్యే గుణం ఉండాలే గాని ఈ లోకంలో ఎక్కడున్నా సరే బానే ఉంటుంది. అందులోను మన ఎస్టేట్ లో చక్కటి వాతావరణం, చల్లటి గాలి, బ్యూటిఫుల్. సరే సార్, నన్ను ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? మరేం లేదు గోపి, ఈ 2 లక్షల రూపాయలు నువ్వు మేటుపాళ్యం తీసుకెళ్లి బెంగళూరు మన బ్రాంచ్ ఆఫీస్ పేర టీటీ చేసి రావాలి. షూర్ సార్. జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఈ ప్రాంతంలో రుద్రయ్య ముఠా తిరుగుతుందని నీకు తెలుసుగా. సార్, నన్ను మీరు తీసుకొచ్చిందే అందుకు కదా. మరి నేను వచ్చానని వాళ్ళకి తెలియాలిగా. అందుకని ఈ అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. అరే బచ్చా, మర్యాదగా ఆ డబ్బున్న సూట్ కేసు ఇలా ఇచ్చేయరా. తప్పకుండా సార్. తమలాంటి పెద్దల మాట కాదంటే కళ్ళు పోతాయి కదూ. ఇచ్చేస్తున్నాను. క్షమించాలి, తెలియగడుగుతాను. తమరైనా జగదేక వీరుడైన రుద్రయ్య గారి మనుషులు? కబుర్లాపరా కుర్రకుంక, పెట్టిచ్చాయి. అరే ఇస్తానా కదా గురు, ఎందుకు అలా గొంతు వేసుకుని పెద్ద పెద్ద డైలాగ్ చెప్పి ఆయాసపడిపోతావు? ఇస్తున్నా. మిమ్మల్ని మీ తుపాకం చూస్తుంటే భయం వేస్తుంది. మీలో ఎవరైనా ఒకరు వచ్చి ఈ డబ్బు తీసుకెళ్ళండి ప్లీజ్. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోక గన్స్ అన్ని కింద పడేయమని మీ వాళ్ళతో చెప్పు. రై, గన్స్ అని కింద ఏంట్రా? గన్స్ అన్ని కింద పడేయండి. పడేయండి రా, పడేయండి. పడేయండి. మీలో ఒకడు వచ్చి గన్స్ అని ఏరి జీప్ లో పడేయండి.
ఇప్పుడు తమరంతా గుర్రాలు దిగాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలంటే తమరంతా లైన్ లో నిలబడాలి. క్విక్! ఇక మీరు వెళ్తారా? లైన్ లోకి. రై దద్దమ్మలారా, ఇందులో ఇంకా 3 బుల్లెట్స్ ఉన్నాయి. ఇంకో రివాల్వర్ కూడా స్పేర్ గా ఉంది. అనుకుంటే మిగతా కాళ్ళు కూడా పేల్చి పారేయగలను. కానీ వెళ్లి మీరు మీ గురువును కలుసుకోవాలిగా, అందుకే వదిలేస్తున్నాను. అబౌట్ టర్న్! క్విక్ మార్చ్!